సో యో బ్రో, దిస్ ఇస్ ఇండియన్ డైనమైట్ హియర్. సో ఈరోజు 2 కాంబో ట్రిక్స్ అనమాట. ఒకటి ఫుల్లీ సెటప్ అండ్ ఇంకోటి అస్సలు సెటప్ లేదు, నో సెటప్, ఇంప్రాంప్టు అప్ ఫ్రంట్ ట్రిక్ అనమాట. అండ్ రెండింటి ఎఫెక్ట్ నిజంగా చెప్తున్నా మా నాయనమ్మ మీద ఒట్టు డేంజరస్ ఉంటాయి, రైట్? సో ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసే కన్నా ముందు నువ్వు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ ఎర్ర బటన్ని రేప్ చేయకపోతే జల్దీ వేసేసే అనమాట. అండ్ నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఆల్లో పెట్టుకో, ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తలేవంట. సంథింగ్స్ ఎవరో కామెంట్ చేసిరు నాకు, నేను నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన ఆల్లో పెట్టుకోండి అని. సో ఈ వీడియోలో కూడా చెప్తున్నా ఆల్లో పెట్టుకోండి అనమాట, రైట్? సో ఇప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా, తెలుసు కాబట్టి మనం ఎక్కువ టైం వేస్ట్ ఉండదు, డైరెక్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. సో యో బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక డేంజరస్ డెక్ ఉందన్నమాట, మన జెర్రీ నగట్స్, రైట్? అండ్ వీ డోంట్ నీడ్ దిస్ కార్డ్. అండ్ దిస్ ఇస్ ఎ కంప్లీట్లీ ఇంప్రాంప్టు ట్రిక్ బ్రో, రైట్? యాక్చువల్లీ ఈ ట్రిక్ పేరు ఏంది అని అంటే టెల్లింగ్ లైస్ ఎస్ పప్పా. మేబీ సంబడి నోస్, కొందరికి తెలుసు అని అనుకుంటున్నా. సో ఇట్స్ కంప్లీట్లీ ఇంప్రాంప్టు ట్రిక్ అనమాట, రైట్? సో డెక్ మొత్తం మనం షఫుల్ చేసేయచ్చు అనమాట, రైట్? ఇట్స్ కంప్లీట్లీ షఫుల్డ్. సో ఇప్పుడు స్పెక్టేటర్ అనే వాళ్ళాడు ఒక ర్యాండమ్ కార్డ్ని చూస్ చేశాడనమాట. సో ఇప్పుడు ఇది చూస్ చేసిండు అనుకున్నాను, నేను అస్సలు చూడను, మీరే చూసుకోరు ఒకసారి క్లీన్గా. లుక్ ఇచ్చారు కదా, రైట్? సో అంత ఆల్సో వస్తాయి మళ్ళా, రైట్? సో ఇప్పుడు మనం మొత్తం జిపిక్ 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 అండ్ జిపిక్ అని కట్లు కూడా ఇచ్చేద్దాం అంతా. ఇట్స్ కంప్లీట్లీ మిక్స్డ్ అనమాట. అండ్ ఇప్పుడు నేను మీ కార్డ్ని ఫైండ్ చేస్తాను అనమాట, రైట్? సో టెల్లింగ్ లైస్ ఎస్ పప్పా అనేది ఎక్కడ వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను అనమాట మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఫైండ్ యువర్ కార్డ్, రైట్? ఐ థింక్ ఇట్స్ సమ్వాట్ డిఫికల్ట్ బ్రో. సో బట్ ఓకే. సో ఇప్పుడు నేను మీకు 3 కార్డ్స్ చూపిస్తాను అనమాట, ఇట్లా 1 2 3 అని. సో నువ్వు ఏ కార్డు చూసినా, నీ కార్డు కనిపించినా కనిపించకపోయినా నువ్వు జస్ట్ ఏమనాలంటే నా కార్డు కాదు అనాలి అంతే. సో ఇదా కాదని అంటావు నువ్వు. సో అంటే స్పెక్టేటర్ ఉంటే ఆడు కాదని అంటాడు. సో ఇదా, అది మళ్ళీ కాదని అంటాడు. సో ఇక్కడ పెట్టేద్దాం. మళ్ళీ ఇదా, మళ్ళీ ఇది కూడా కాదని అంటాడు. సో ఇట్లా పెట్టేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం అడుగుతామనంటే నిజంగా లేదా, ఉందా లేదా అని అంటే వాడు ఏమంటాడు, ఒకవేళ ఉంది అయితే ఉందిరా భయ్ అని అంటాడు. సో ఇదా నీ కార్డ్ అంటే కాదంటాడు. సో ఇదా నీ కార్డ్ అంటే ఇది కూడా కాదంటాడు. అండ్ లాస్ట్కి ఇదా అంటే ఇది కూడా కాదు. సో మేబీ ఇందులో ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఏదేమైనా 1 కార్డ్ మాత్రం టాప్లోనే ఉంటుంది ఇప్పుడు, రైట్? సో యో బ్రో, దిస్ ఈజ్ అ ట్యుటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ ఇంటర్మీడియట్ ట్రిక్ అనమాట. అంటే నువ్వు బిగినర్ అయితే చేయడానికి చాలా కష్టం అవుతుంది, నువ్వు ఇంటర్మీడియట్ అనుకో నీకు ఇది ఒక ఛాలెంజ్ లెక్క అనిపిస్తుంది అనమాట. అండ్ నువ్వు ఇది ప్రో లెవెల్కి పోవడానికి కూడా నీకు ఇట్లాంటి మూవ్స్, ఇట్లాంటి ట్రిక్స్ నీకు చాలా హెల్ప్ చేస్తాయి అనమాట, రైట్? సో ఎప్పుడు బిగినర్గానే ఉండిపోదామని అనుకునేటోళ్ళు నార్మల్గా నెక్స్ట్ ఇంకో ట్రిక్ ఉంది కదా నాది, అది చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇంటర్మీడియట్ ప్రో లెవెల్కి పోదామని అనుకునేటోళ్ళు కంపల్సరీ ఇట్లాంటి ట్రిక్స్ లైవ్లో వేయాలన్నమాట. ఎప్పుడైతే ఇట్లాంటివి నువ్వు లైవ్లో వేస్తావో అప్పుడే నువ్వు నెక్స్ట్ లెవెల్ అని ప్రూవ్ చేసుకున్నట్టు, రైట్? సో ఇందులో ఒకటే హార్డెస్ట్ మూవ్ ఉంటుంది. హార్డెస్ట్ అంటే మరీ అంత హార్డెస్ట్ కూడా కాదు, నేను దానికి అంటే ఎట్లా వేయాలి అనేది టిప్స్ కూడా ఇస్తాను అనమాట. యూ కెన్ సింప్లీ డూ ఇట్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ కంప్లీట్లీ ఇంప్రాంప్టు ట్రిక్. మనం మొత్తం షఫుల్ చేసేయచ్చు అనమాట డెక్ని, రైట్? మొత్తం కంప్లీట్లీ షఫుల్డ్. అండ్ స్పెక్టేటర్ అనేటోడు ఒక కార్డ్ని చూస్ చేస్తాడు. సో ఇన్ దిస్ కేస్ ఇట్స్ 6 ఆఫ్ స్పేడ్. సో దీన్ని మనం ఏం చేయాలి అని అంటే సెకండ్ పొజిషన్లో మెయింటైన్ చేయాలి. సో సెకండ్ పొజిషన్లో మెయింటైన్ చేయడం ఏముంది, ఖాళీ నువ్వు దీన్ని ఏడన్నా మధ్యలో పెట్టు, ఇట్లా నార్మల్గా ఇట్లా టుర్రు స్టాప్ ఇక్కడ పెట్టేసేరా భయాను. సో ఇక్కడ పెట్టేస్తాడు. అండ్ నువ్వు క్యూన్ ఆఫ్ హార్ట్స్ చూసుకో, మొత్తం ఇట్లా కలిపేసి ఆ తర్వాత సప్పుడు దాకా క్యూన్ ఆఫ్ హార్ట్స్ దోలాడు, రైట్? సో ఆ తర్వాత ఇగో ఇట్లా సెకండ్ పొజిషన్లో ఇట్లా మెయింటైన్ చేసే అనమాట, రైట్? సో ఏదన్నా మెథడ్ యూజ్ చేసుకో, కానీ సెకండ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి, రైట్? సో సెకండ్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత నువ్వు వానికి ఏం చెప్పాలి అంటే, బ్రో ఈ ట్రిక్ పేరు ఏంది అని అంటే టెల్లింగ్ లైస్ ఎస్ పప్పా. అంటే నేను నీకు ఇప్పుడు 3 కార్డులు చూపిస్తా, 3 కార్డులలో నీ కార్డు ఉన్నా లేకున్నా నువ్వు లేదు అనే అనాలి అని ఈ డైలాగ్ ఉందా, ఈ డైలాగ్ చెప్పినప్పుడు నువ్వేం చేయాలి అని అంటే నీకు ఇంత టైం దొరుకుతుంది కదా, ఆ గ్యాప్లో నువ్వు బాటంలో 2 కార్డ్స్ బ్రేక్ పెట్టుకోవాలి, రైట్? సో ఇక ఇట్లా 1 and 2, రైట్? దిస్ ఈజ్ అ హార్డెస్ట్ పార్ట్. హార్డెస్ట్ అంటే మరీ అంత హార్డ్ ఏం కాదు, ఇట్స్ ఎ ఛాలెంజింగ్ పార్ట్ అనమాట, రైట్? సో ఈ వెరీ సింపుల్, నువ్వు ఇట్లా పట్టుకోవాలి గ్రిప్. అండ్ లిటిల్ ఫింగర్ ఉంటుంది కదా, దీంతో 1 and 2, రైట్? ఇట్లా తీసి ఇట్లా బ్రేక్ పెట్టుకోవాలన్నమాట, రైట్?
సో ఇది యాక్చువల్లీ నార్మల్గా నేను నేర్చుకునేటప్పుడు నాకంటే నేను ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నానో ఆ బ్రో ఇట్లా చెప్పిండానంటే ఇట్లా టిప్ అని ఈ థమ్ తోటి ఇట్లా 2 కొట్టి పెట్టుకో అన్నాడు. ఇట్లా థమ్ తోటి ఇట్లా 2 ఇట్లా కొట్టి ఇట్లా బ్రేక్ పెట్టుకో అన్నాడు. ఇట్లా పెడుతుంటే ఎట్లుంటుంది అంటే ఆక్వర్డ్ ఉంటుంది, ఏందో వేస్తున్నాడు డెక్ని సీక్రెట్గా అది ఇది అన్నట్టు ఉంటుంది అనమాట. సో నువ్వు సింపుల్గా ఎట్లా అని అంటే లెఫ్ట్ హ్యాండ్ తోటే నువ్వు ఏదైతే హ్యాండ్ తోటి డెక్ పట్టుకున్నావో దాంతో నువ్వు ఇట్లా బ్రేక్ పెడితే సింపుల్ అయిపోతుంది, రైట్. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్. పింకీ తోటి నువ్వు ఇట్లా 2 కార్డులని సెన్సేషన్ చేసి ఇట్లా పెట్టాలన్నమాట, రైట్. దిస్ ఈజ్ ద మూవ్ అంతే. ఇది ఒక్కటే మూవ్ నీకు కొంచెం కష్టమవుతుంది. అండ్ ఆ మూవ్కి ఎంతైతే టైం పడుతుందో ఆ టైంకి డైలాగ్ ఏం చెప్పాలో కూడా నేను చెప్పిన, రైట్. బ్రో ఈ కార్డ్ ట్రిక్ పేరు టెల్లింగ్ లైస్. ఎస్ పప్పా. సో ఇప్పుడు నేను నీకు 3 కార్డులు చూపిస్తా. సో 3 కార్డులలో నీ కార్డు ఉన్నా లేకున్నా నువ్వు నో అనే చెప్పాలి, అయిపోయా. 2 కార్డ్స్ బ్రేక్. ఇంత పెద్ద డైలాగ్లో 2 కార్డ్స్ బ్రేక్. ఇట్స్ వెరీ సింపుల్ అనమాట, రైట్. సో ఇప్పుడు మనం 2 కార్డ్స్ ఇట్లా బ్రేక్ పెట్టుకోవాలి కింద. అండ్ ఆ తర్వాత ఇక రైట్ హ్యాండ్ లెగ్ తీసుకున్నప్పుడు ఈ బ్రేక్ కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు నీకు 3 కార్డ్స్ చూపిస్తా అని చెప్పాలి. సో ఫస్ట్ వన్ నో అంటాడు. సో సెకండ్ వన్ ఎస్ అంటాడు, అంటే మనసులో ఎస్ అంటాడు కానీ బయటికి నో అనే చెప్పాలి, రైట్. సో ఇది ఇట్లా వేసిన తర్వాత ఇగో దీని మీదకి తీసుకుపోయి ఈ రెండింటిని ఇట్లా వదిలేయాలి, రైట్. ఇట్లా పెట్టేసేయాలి. ఆ తర్వాత థర్డ్ వన్ ఇట్లా, రైట్. సో ఆ కార్డ్ ఇగో ఇట్లా పైన ఉంటుంది అనమాట. ఇక్కడ కార్డ్ చేంజ్ అయిపోతుంది, రైట్. సో ఆ తర్వాత ఇదానిది కాదు. సో 1 మనసులో అయితే ఇదే ఇక్కడ ఉన్నట్టు అని అనిపిస్తుంది కానీ ఇక్కడ కాదు. అండ్ ఇట్ విల్ బీ ఆన్ ద టాప్. సో ఇప్పుడు ఈ ట్రిక్ మొత్తం మనము ఒకటేసారి చేస్తే ఎట్లుంటుందో చూద్దాం అనమాట, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్టేటర్ అనేటోడు ఒక కార్డ్ చూస్ చేస్తాడు అనమాట. సో ఈ కార్డ్ ఇట్స్ ఎ 2 ఆఫ్ స్పేడ్. సో ఇప్పుడు ఈ 2 ఆఫ్ స్పేడ్ని మనం మొత్తం మధ్యలో పెట్టేద్దాం అనమాట, రైట్. సో మొత్తం మధ్యలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను మీకు ఒక 3 కార్డ్స్ చూపిస్తాను అనమాట. సో ఆ 3 కార్డ్స్లో మీ కార్డు ఉన్నా లేకున్నా మీరు లేదు అనే చెప్పాలి, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాడ కాదు. సో సెకండ్ ఆఫ్ ఆల్ ఈ కాడ కాదు. సో థర్డ్ ఆఫ్ ఆల్ ఈ కార్డు కూడా కాదు, రైట్. సో ఇప్పుడు నీ కార్డు ఇందులో నిజంగా లేదా, ఉందా, అయితే ఇదా కాదా, ఇది కూడా కాదా. సో ఏదేమైనా నీ కార్డు మాత్రం ఇక్కడ పైనే ఉంటుంది అనమాట, రైట్. సో హోప్ యూ లైక్ దిస్ ట్రిక్ బ్రో. ట్రిక్ నచ్చితే వీడియోని లైక్ కొట్టు. అండ్ మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ ఇంకో సింపుల్, వెరీ వెరీ సింపుల్ అండ్ ఎఫెక్ట్, డేంజరస్ ఎఫెక్ట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రిక్స్లో అదొకటి. సో అది కూడా మనం చూసేద్దాం అనమాట, రైట్. సో చూసినావు బ్రో ఫస్ట్ ట్రిక్ నచ్చితే వీడియోని లైక్ కొట్టేసి ఇప్పుడే, ఎందుకంటే సెకండ్ ట్రిక్ ఇంకా డేంజరస్ ఉంటుంది కాబట్టి ఇట్లా లైక్ కొడతాం అనమాట. అండ్ ఈ వీడియోకి మనం ఏం చేద్దాం అనమాట, 250 లైక్స్ అనమాట, రైట్. సో హోప్ యూ ఫుల్ఫిల్ మై ఏం, ఇండియన్ డైనమైట్ కోసం ఫుల్ఫిల్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ కామెంట్స్ తక్కువ వస్తున్నాయి ఈ మధ్య, ట్రిక్ అసలు ఎట్లుందో చెప్తలేరు అనమాట, రైట్. సో కామెంట్ కూడా వేసేసి అనమాట. అండ్ నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, టెలిగ్రామ్లో, మోజిలా ఇవన్నీ మనం మస్తు అకౌంట్లు ఉన్నాయి, అవన్నిట్లో ఏమొద్దు అవసరం లేదు. కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపో అనమాట. ఎందుకు అని అంటే అందులో కూడా డేంజర్ ట్రిక్స్ వస్తే ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చూపిస్తా కదా, ఈ ఎగ్జాంపుల్ చూడుర్రి. హే వి హ్యావ్ ఎ సేయింగ్, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. దట్స్ వై వి ఆల్ గో టు లైక్ దిస్ సంథింగ్, అండ్ దెన్ we don't like this something because it looks nonsense. Then again we come and say nothing is better than nonsense. సో చూసినావు కదా బ్రో ఎట్లాంటి ట్రిక్స్ వస్తున్నాయి మనకి ఇన్స్టాగ్రామ్లో. సో ఇవన్నీ కూడా నువ్వు మిస్ కావద్దంటే కమాన్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపో అనమాట, రైట్. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేసా అనమాట, పోయి చెక్అవుట్ చేసుకో అనమాట, రైట్. సో ఇప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా సెకండ్ డేంజరస్ ట్రిక్ ఏందో చూసేద్దాం. ఇది యాక్చువల్లీ బిగనర్స్, ఇంటర్మీడియట్స్ అండ్ ప్రో ఎవరన్నా చేయొచ్చు అనమాట. ఎఫెక్ట్ అట్లా ఉంటుంది, ఎఫెక్ట్ని బట్టి మనం ఎవరెవరు పర్ఫామ్ చేయొచ్చో చూడొచ్చు అనమాట. అంటే బిగనర్స్ అయితే చిన్న ఎఫెక్ట్ ఇవ్వాలి, ఇంటర్మీడియట్ అయితే కొంచెం పెద్ద ఎఫెక్ట్, ఎక్కువ పెద్ద మ్యాజిక్ చేయాలి, అండ్ ప్రో అయితే ఇంకా పెద్ద మ్యాజిక్ చేయాలి, రైట్. సో బట్ దీని ఎఫెక్ట్ ప్రో లెవెల్ ఉంటుంది కానీ దీన్ని చేసే విధానం ఏదైతే సెటప్ అండ్ ద డూయింగ్, ఇందులో మూవ్స్ అవన్నీ బిగనర్ లెవెల్సే అనమాట. సో ఇప్పుడు ఎక్కువ చెప్పదలుచుకోలేదు, డైరెక్ట్ మనం పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకే తెలిసిపోతుంది అనమాట. అండ్ వీడియోని లైక్ కూడా కొట్టేస్తాం అనమాట నువ్వే, రైట్. సో ఇప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా
పర్ఫార్మెన్స్ అండ్ ట్యుటోరియల్. సో యో బ్రో, ఇది సెకండ్ ట్రిక్ అనమాట. అండ్ ఇట్స్ ఎ డేంజరస్ ట్రిక్. అండ్ ఐఎమ్ యూజింగ్ ద బ్లూ సమ్మర్ నాక్స్ అనమాట. చాలా రోజులు అయింది దీన్ని యూజ్ చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్టేటర్ అనేటోడు ఉంటాడు, వాడు ఒక కార్డ్ చూస్ చేయాలన్నమాట. సో ఇది చూస్ చేసిండు అనుకుందాం. సో దీన్ని నేను అస్సలు చూసుకొని మీరు చూసుకోరు, రైట్, క్లీన్గా చూసుకోరు కదా. సో దీన్ని మొత్తం మధ్యలో పెట్టేద్దాం అనమాట మనం. ఇట్స్ కంప్లీట్లీ గోయింగ్ అవుట్, రైట్. సో ఇప్పుడు మనం అది ఏడికి పోయింది అదంతా ఏం చూడని అవసరం లే అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఒక 2 కార్డ్స్ అనమాట. సో యో 2 బ్లాకే వచ్చినాయి. వీ డోంట్ నీడ్ ద బ్లాక్, we just need 1 black and 1 red అనమాట, రైట్. సో దట్స్ ఇట్. వీ వాంట్ 1 black and 1 red, రైట్. సో ఇప్పుడు మనం డెక్ ఏం చేయాలంటే స్పెక్టేటర్కి ఇవ్వాలి. సో నీకు ఏదైతే రెడ్ అనిపిస్తుందో ఆ కార్డులు ఇట్లా పెట్టు, ఏదైతే బ్లాక్ అనిపిస్తుందో ఆ కార్డులు ఇట్లా పెట్టు. సో డోంట్ థింక్ మచ్, జస్ట్ పెట్టుకుంటా పో అని ఇట్లా అనేసేయాలి అంతే. సో వాని ఇష్టం, వాడు ఎట్లన్నా పెట్టచ్చు అనమాట. సో మధ్యలోకి రాగానే మనం ఏం చేస్తామంటే స్టాప్ అనాలి, రైట్. స్టాప్ రాబాయ్, ఇక పెట్టింది చాలు. ఇప్పుడు నీకు ఏదైతే రెడ్ అనిపిస్తుందో అది ఇటు పెట్టు, ఏదైతే బ్లాక్ అనిపిస్తుందో అది ఇటు పెట్టు అనాలి, రైట్. సో వాడు మళ్ళీ కంటిన్యూ చేస్తాడనమాట. జపా 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 జప్పి జప్ప జిప్పా జప్ప జుప్పు జుప్పా జింక చుప్పు చుప్పు జింక చుప్పు జింక్ చుప్, రైట్. సో ఆల్ అయిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ ద మ్యాజిక్ అనమాట. మ్యాజిక్ ఈజ్ ఓవర్. సో ఫస్ట్ వీడు కరెక్ట్ పెట్టిండా లేదా చూద్దాం, రైట్. వా. సో ఫస్ట్ అన్నీ రెడ్ పెట్టమంటే ఫస్ట్ అన్నీ రెడ్ పెట్టిండు, రైట్. సో దెన్ అన్నీ బ్లాక్ పెట్టమంటే అన్నీ బ్లాక్ పెట్టిండు. యూ కెన్ సీ హియర్, రైట్. హీ ఈజ్ ఇంటెలిజెంట్. అండ్ నెక్స్ట్ ఇందులో చూద్దాం మనం, రైట్. సో నెక్స్ట్ మనకంతా ఒక సైడ్ అంతా రెడ్ వచ్చేసింది అనమాట. సో రెడ్ టైంలో రెడ్ పెట్టేసిండు. అండ్ మనకి ఇక్కడ అంతా బ్లాక్ టైంలో మొత్తం బ్లాక్ వచ్చింది, కానీ ఓన్లీ 1 కార్డ్ ఈజ్ రెడ్ అనమాట ఇయర్, రైట్. సో ఓన్లీ 1 కార్డ్ ఈజ్ రెడ్. ఈ రెడ్ కార్డే 1 యూనిక్ కార్డ్, స్పెక్టేటర్ సెలెక్ట్ చేసిన కార్డ్, రైట్. సో దిస్ ఈజ్ అ ట్రిక్ బ్రో. ఇప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ పవర్ఫుల్ ట్రిక్ ట్యుటోరియల్ ఏందో తెలుసుకుందాం అనమాట, రైట్. సో యో బ్రో, ఇది ట్యుటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి సెటప్ ఉంటుంది అనమాట. ద సెటప్ ఈజ్ ఆల్ ద రెడ్స్ అండ్ ఆల్ ద బ్లాక్స్ షుడ్ బి 1 సైడ్, రైట్. సో ఇట్లా, రైట్. సో ఇట్లా సెటప్ వేసుకొని మనం స్పెక్టేటర్ దగ్గరకు పోవాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 26 కార్డ్స్ని ఇట్లా స్ప్రెడ్ చేయాలి. ఫస్ట్ 26 కార్డ్స్ని అంటే అన్ని రెడ్ కార్డ్స్ని ఇట్లా స్ప్రెడ్ చేసి ఒక కార్డు తీసుకోరా భయ్ అనాలి. ఇట్లన్నా, లేకపోతే నీ ఇష్టం, లేకపోతే అన్ని బ్లాక్ కార్డ్స్ ఇట్లా స్ప్రెడ్ చేసి ఏదో ఒకటి తీసుకోరా భయ్ అనాలి, రైట్. అంటే స్పెక్టేటర్ ఏ కార్డు తీసుకుంటుండో నీకు అదొక క్లారిటీ ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేసి ఒక కార్డు తీసుకో అంటే ఇట్లా కార్డు తీసుకుంటాడు. సో హీ టుక్ ద బ్లాక్ కార్డ్ అనమాట, రైట్. సో ఇప్పుడు బ్లాక్ కార్డ్ టాప్లో కదా, కింద రెడ్ ఉన్నాయి కదా. సో ఈ కర్రెదాన్ని ఎర్ర దాంట్లో కలిపేద్దాం అనమాట ఇట్లా, రైట్. సో ఇట్లా మొత్తం మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు చూడు, ఈ ఎర్ర దాంట్లల్లో కర్రేది ఒక్కటి బయట ఇట్లా మంచిగా కనిపిస్తుంటుంది, రైట్. సో దిస్ ఈజ్ ఇట్, వెరీ సింపుల్. ఏం చేయాలని అంటే పైకి వెళ్ళి తీసి కిందకు పెట్టియాలంతే. సో ఫస్ట్ ఒక కార్డు తీసుకో, కార్డు తీసుకున్నాడు. సో చూసుకోరా బాయ్ మంచిగా, రైట్. మంచిగా చూసుకున్నావు కదా, రైట్. సో దీన్ని నేను ఇప్పుడు మొత్తం మధ్యలో పెడుతున్నా అని చెప్పి కొంచెం కిందికే ప్రిఫర్ చేయరు, మిడిల్లో పెట్టకూరు. ఎందుకంటే మళ్ళీ ఇగో ఈ బ్లాక్లలోనే కలిసిపోయే ఛాయిస్ ఉంటుంది. సో కొంచెం కిందికే ప్రిఫర్ చేసి మొత్తం ఇట్లా కలిపేసారు అనమాట, రైట్. సో ఓవర్. సో ఇప్పుడు మనం స్టైల్గా ఇట్లా తీయాలన్నమాట. ఒకటి బ్లాక్ అండ్ ఒకటి రెడ్. నేను పర్ఫార్మెన్స్లో ఇట్లా స్టైల్గా తీద్దామని అనుకున్నా, కానీ ఐ డోంట్ నో సెటప్ ఏమైందో, పైన కింద 2 బ్లాక్ కార్డులే వచ్చేసినాయి. ఇక మళ్ళీ ఇంకో షార్ట్ తీద్దాం అనుకున్నా, కానీ ఎందుకులే ఉండని అనేసి లైట్ తీసుకున్నా. సో ఇట్లా బ్లాక్ అండ్ మీరు మాత్రం ఇట్లా స్టైల్గా దిగిర్రు అనమాట, రైట్. సో ఇట్లా పట్టుకొని ఇట్లా స్టైల్గా దిగిరి, రైట్. సో ఇట్లా పెట్టేసి, సో బ్లాక్ అండ్ రెడ్ 2 కార్డ్స్ ఉన్నాయి రాబాయ్ మన దగ్గర. సో ఇప్పుడు నీకు ఏది అనిపిస్తే అది అటు సైడ్ పెట్టేసేయి, ఇట్లా నీ ఇష్టం. స్పెక్టేటర్ చేతిలోకి ఇచ్చేసి ఏది అనిపిస్తే అది అట్లా పెట్టేసేయి రాబాయ్ అనాలి, రైట్. అండ్ మీకు డౌట్ ఏమన్నా రావచ్చు, స్పెక్టేటర్ చూడాడు ఆ కార్డ్స్ అని. 100% చూడాడు, నాయనమ్మ మీదొట్టు 100% చూడాడు, రైట్. సో ఇప్పుడు మొత్తం ఇట్లా పెట్టేసేయాలి. సో సగం అయిన తర్వాత మనం స్టాప్ అనాలి.
స్టాప్ అని ఏం చేయాలనంటే ఈ రెండిట్లు ఎక్స్చేంజ్ చేయాలి. ఎక్స్చేంజ్ చేసి అరే బాయ్ ఇప్పుడు రెడ్ ఏదనిపిస్తో అది ఇటు పెట్టు, బ్లాక్ ఏదనిపిస్తో అది ఇటు పెట్టు, రైట్, ఇట్లా, రైట్. సో వాని ఇష్టం, వాడు ఎట్లనే పెట్టచ్చు. అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే వెరీ సింపుల్, ఇట్లా పట్టుకోవాలి. అరే భాయ్ దేఖో భాయ్ पहले रेड मारो बोले तो पूरे रेड मारे, ऐसा रेड मारे. सो रेड में एक ब्लैक मारे भाई, आप यही चाप का कार्ड है भाई, मालूम है भाई, यही चाप का कार्ड है. एंड पूरे ब्लैक मारो बोले तो पूरे ब्लैक मारे भाई. हाँ भाई, और भाई इधर देखो भाई, पहले पूरे रेड मारो बोले भाई, ऐसा रेड ब्लैक ఎందుకో బాయ్ మిస్టేక్లో వచ్చింది, ఐఎమ్ సారీ. సో ఇట్లా పూరే రెడ్ మారే బాయ్, ఆ తర్వాత పూరే బ్లాక్ మారే బాయ్. సో ఇట్లా మనకి ఇప్పుడు 2 మిస్టేక్ వెళ్ళింది కదా. ఇది ఎందుకు వెళ్ళిందంటే సెటప్లో తప్ప అనమాట. ఆల్ బ్లాక్స్ ఇట్లా పెట్టినా కదా, ఆల్ బ్లాక్స్లో 2 దొంగ రెడ్స్ వచ్చేసినాయి. సో అట్లా ఇది మిస్టేక్ అయిందనమాట. సో దిస్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ అండ్ డేంజరస్ ట్రిక్. దీన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినామనంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట, రైట్. సో సంథింగ్ రానా ఏందో షో పెట్టింది కదా, ఆహా సంథింగ్ ఏమో. సో ఆ షోలో ఒక బ్రో చేసిండు అనమాట. సో ఇది బేసిక్ వర్జన్, అది అడ్వాన్స్ వర్జన్ అనమాట ఆ బ్రో చేసింది. సో ఆ ట్రిక్ నాకు నిజంగా తెలియదు. సో ఒక ఏ బ్రోనో నన్ను కామెంట్లలో అడిగిండు, బ్రో ఆ ట్రిక్ జర రివీల్ చేయవా అని. బట్ ఐ డోంట్ నో దట్ ట్రిక్, ఇట్స్ కంప్లీట్లీ అడ్వాన్స్ ఉంది అది. సో అది తెలిస్తే డెఫినెట్లీ నేను రివీల్ చేస్తాను అనమాట. బట్ దిస్ ఈజ్ అ బేసిక్ ట్రిక్ అనమాట. ఇది బిగినర్స్కి అండ్ ఇంటర్మీడియట్కి ఇది మంచిగా కనిపిస్తుంది అనమాట. ఎఫెక్ట్ మాత్రం ఆబ్వియస్లీ ప్రో లెవెల్ అనమాట. ఇది ప్రో లెవెల్ ఎఫెక్ట్, నిజంగా చెప్తున్నాను నేను, ఛాన్సాలు చేసిన ఇది ప్రో లెవెల్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట ఇది, రైట్. సో వీడియో నచ్చితే లైక్ కొట్టు, షేర్ అండ్ కామెంట్ చేయ బ్రో నీకు ఎట్లా అనిపించింది అనేది. అండ్ ఈ వీడియోకి మనం ఏం చేద్దాం అనమాట, 250 లైక్స్ అనమాట, రైట్. సో హోప్ యూ ఫిల్ మై ఎయిమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మనం నెక్స్ట్ ఇంకో డేంజర్ వీడియోలో కలుసుకుందాం బ్రో, డేంజర్ ట్రిక్ తోటి. ఇంకా ముందైతే డేంజర్ ట్రిక్స్ వస్తున్నాయి. నేను ఇప్పుడే ఇందాకనే చూసిన కొత్త ట్రిక్స్. సో అవి కూడా రివీల్ చేద్దామని అనుకుంటున్నా. సో దానికోసం వెయిట్ చేయరు అనమాట. సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బ్రో. అంతవరకు చిల్లు బ్రో. MTC